లగచర్ల రైతుల గురించి మాట్లాడితే ఇగో లగచర్ల రైతులకు బెయిల్ పట్టం నరేందర్ రెడ్డి సహా 24 మంది రైతులకు ఊరట షరతులతో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు కలెక్టర్పై దాడి చేశారంటూ గత నెలలో అరెస్టు నవంబర్ 11న అర్ధరాత్రి ఇండ్లలోకి వెళ్లి లాక్కెళ్లిన పోలీసులు హైదరాబాద్లో వాకింగ్కు వెళ్లినప్పుడు నరేందర్ రెడ్డి అరెస్టు 38 రోజులుగా జైల్లోనే ఉన్న రైతులు నేడు సాయంత్రం విడుదలయ్యేటువంటి అవకాశం బెయిల్ మంజూరు కావడంతో కుటుంబ సభ్యుల సంబరాలు కొడంగల్లో బారా సంచా పేల్చిన రైతులు నేతలు ఇది కొడంగల్ రైతుల విజయం అని చెప్పేసి కేటీఆర్ చెప్పిండు హర్షం వ్యక్తం చేసిన హరీష్ రావు కవిత వీళ్ళు కూడా హర్షం వ్యక్తం చేశారు అసలు లగచర్ల రైతులకు బెయిల్ వచ్చింది ఈ బెయిల్ వీళ్ళతో పాటు ఎవరెవరికి వచ్చింది ఇటు పట్టణేందర్ రెడ్డికి మిగతా రైతులకు కూడా వచ్చింది ఈ రైతులకు బెయిల్ వచ్చినాక కొడంగల్లో ఒక్కసారి నిన్నటి వాతావరణం చూస్తే ఒక పండగ వాతావరణం కనపడింది కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొత్తము బయటికి స్వచ్ఛందంగా ప్రజలు కానీ కొంతమంది రైతుల పక్షాన పోరాడినటువంటి వాళ్ళు కానీ బయటికి వచ్చి బాణసంచాలు పేల్చిరు నినాదాలు చేసిర్రు అంటే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో ఆయన మీద వ్యతిరేకత అక్కడ అర్థమైపోతా ఉంది రైతులను ఇబ్బంది పెట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా ముంగలపడలేదు రేపు ఈ ప్రభుత్వం కూడా ముంగలపడదు 24 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ సర్కారు 100% దాని రిజల్ట్ను దాని ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది 100% వస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న కొడంగల్లో వచ్చినటువంటి మద్దతు లగచర్ల రైతులను తీసుకుపోయి పెట్టడం ఇలా లగచర్ల ఊర్లో ప్రతి మహిళ ప్రతి రైతు ఎవరు అడిగినా కానీ చెప్తారు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో కొడంగల్లో ఏం జరుగుతూ ఉందని ఇక ఇట్లా ఇలా బెయిల్ రాగానే అక్కడ బెయిల్ వచ్చిందో తమ్ముడు కొండ అన్న తిరు ఇద్దరు కలిసి కూర్చొని పెగ్గుల మీద పెగ్గులు లేపుతా ఉన్నారట నిన్న రాత్రి నాకు లేట్ నైట్ ఒక ఫోన్ వచ్చింది రాగానే నేను ట్వీట్ కూడా వేసిన అన్న అసలు అయితలేదు నిప్పులు పోసుకుంటారు కళ్ళకి వెళ్ళి నిప్పులు రాలుతున్నాయి ఎక్కడొక్కడికి ఎట్లా బెయిల్ వచ్చే ఎట్టెట్ అయిపోయా ఇప్పుడే తీసుకొస్తే ఎట్లా అల్లునికి భూములు ఇచ్చిందాక రాకపోయా అని చెప్పేసి రాకుండా ఉంటే బాగుంటుండే అని చెప్పేసి బాగా ఆగమాగం అయిపోయి మొత్తం ఆ ప్రెస్ స్టేషన్లో పెగ్గుల మీద పెగ్గులు గుంజేస్తా ఉన్నారంట జ్యూసు పెగ్గుల మీద పెగ్గులు లాగేస్తావరట దాంతోపాటు ఇంట్లో పటేలమ్మ కూడా మస్తు అగ్గిల మీద గుగ్గిలం అవుతుందంట ఆ టెట్ట తెచ్చినావు నువ్వు అల్లునికి ఇవ్వాలి కదా భూమి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా నీ అమ్మ ఏంద్రా బయటకు పోతేనే ఈ పంచాయతీ ప్రతిపక్ష పోలు ఈ విధంగా అది చేస్తా ఉన్నారు రైతులను తీసుకుపోయి ఇప్పటికే లోపల పెట్టినా నేను ఇంతకైతే ఏం చేయాలి అలా ఉరిశిక్ష వేయాలనా ఆయన ఇంటి వాళ్ళు ఇట్లా పోరు పెడుతురు అని చెప్పేసి మన పటేల్ గారు మొత్తం కుర్చీలో కూర్చున్న ఆ సుఖం లేకుండా సుఖం లేదు నిద్ర లేదు అన్నట్టుగా ఆయన వ్యవహారం చేస్తున్నట్ట అంటే రైతుల మీద ఇంత పగబట్టి వీళ్ళు ఈ కుటుంబం మొత్తం ఇట్లా పగబట్టింది ఈ రకంగా పగబట్టి అక్కడ కొడంగల్లో ఉన్నటువంటి లగచర్ల రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టారు వాళ్ళ భూములు వాళ్ళు చేసే తప్పేంది మా భూములు మేము ఇయ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లు ఇయ్యమంటే ఇస్తాడా నీ రేవంత్ రెడ్డి నీ ఇల్లు ఇచ్చేసేయి నీ ఇంటి పక్కనంగా ఓ పెద్ద పార్క్ కడతాం గవర్నమెంట్ది నీ ఇంటిని ఊలగొట్టి ఆడ పార్క్ కడతామని చెప్తే ఇస్తాడా ఇయ్యాడు కదా లేకపోతే కంపెనీ పెడతాం ఇవ్వమంటే ఇస్తాడా ఆ కొడంగల్లోనో లేకపోతే కొండారెడ్డిపల్లిలోనో వాళ్ళకి భూములు ఉన్నాయి కదా కొందరు 100 ఎకరాల భూములు ఆ భూములు ఇయ్యి మేము గవర్నమెంట్ ప్రాజెక్ట్ కడతామంటే ఇస్తాడా ఇయ్యాడు కదా సేమ్ అట్లనే లగచర్ల కానీ హకింపేట కానీ పోలేపల్లి కానీ పులిచెర్ల కుంట తండ కానీ రోటిబండ తండ కానీ లగచర్ల ఈ మొత్తం 5 గ్రామాలు మీ భూములు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం హుకుం జారీ చేస్తే మేము ఇయ్యము మా భూములలో మేము బతుకుతున్నాము మాకు మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు ఏం చేయకపోయినా పర్వాలేదు మా భూములు ఇయ్యము అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్గా చెప్పారు గదే వాళ్ళు చేసే తప్పు గా తప్పుకు వాళ్ళ మీద కుట్ర చేసి అధికారిని కావాలని అక్కడికి పంపించి ఆయన మీద దాడి చేసినట్టు పురిగొల్పి ఈ రకంగా చేసి తీసుకుపోయి వాళ్ళని 25 రోజులు వాళ్ళని 35-36 రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసిరు 3rd డిగ్రీ చేసిరు వాళ్ళని భయంకరంగా కొట్టిరు వాళ్ళని ఈ కొట్టినటువంటి ఎవరెవరైతే ఏ ఐజీ గారు ఏ వికారాబాదు పోలీసులు ఎవరెవరైతే రైతుల మీద చేతులు వేసిరో వీళ్ళందరికీ రేపటి రోజున భవిష్యత్తులో మంచిగా ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్తందుకు కూడా ఇటు రైతులు కానీ ఇటు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎగిరెగిరి దిగుతున్నారు మరీ ముఖ్యంగా నేను మళ్ళా చెప్తా ఉన్నా రెడ్డి అధికారులు ఈ రెడ్డి అధికారులు బాగా రెచ్చిపోతా ఉన్నారు అందరు రెడ్లు కాదు మళ్ళా రేవంత్ రెడ్డితో అంటగాగుతున్నటువంటి కొంతమంది రెడ్డి అధికారులు పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఈ రెడ్డి అధికారులు రెడ్డి పోలీస్ ఆఫీసర్లు చాలా పక్కడ్బందీగా రేవంత్ రెడ్డి ఆదేశాలను తూచ తప్పకుండా చట్టానికి చట్టాన్ని అతిక్రమించి చేస్తా ఉన్నారు. పటేలమ్మ చెప్పితే ఆల్చం అంతే. ఇక
ఎవ్వడి మాట వింటలేరంట. సో కాబట్టి ఈ రెడ్డి పోలీస్ అధికారులారా గుర్తుపెట్టుకోండి, రేపటి నాడు మీ పరిస్థితి ఎలా, మీతో పాటు పనిచేసేటువంటి కొంతమంది పోలీసులు జైల్లో ఏ విధంగా అయితే మగ్గుతూ ఉన్నారో అంతకంటే ఎక్కువ మీరు సఫర్ కావాల్సి వస్తుంది రేపటి రోజున భవిష్యత్తులో. ఎందుకంటే మీరు చేసేది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, మీరు చేసేది మీ రూల్కి మీ 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 రూల్కి అనుగుణంగా పనిచేయండి. కానీ అది పక్కన పెట్టేసి మా పటేలమ్మ చెప్పిందని చెప్పేసి పటేలమ్మ చెప్పంగానే ఫోన్ రాగానే సొంత కార్లు వేసుకొని ఉరుకుతురంట. పోలీస్ వెహికల్స్ కూడా కాదు, సొంత కార్లు వేసుకొని ఉరుకుతురంట. దూరమైనా సరే ఇన్నోవాలు, క్రిస్టాలు, ఫార్చునర్లు వేసుకొని పోలీసు వాళ్ళు అంత అత్యుత్సాహం పనికిరాదు. ప్రధానంగా చెప్తున్నా సిసిఎస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అలాగనే ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సోకాల్డ్ రెడ్డి పోలీస్ అధికారులారా దయచేసి కొంచెము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మీ చట్టానికి మీ రూల్కు లోబడి పనిచేయండి. అంతేగాని పటేలమ్మ చెప్పింది కదా, పటేలయ్య చెప్పింది కదా అని చెప్పేసి మీరు ఉరుకురుకులాడి ఎగిరెగిరి దుంకినట్టుకో రేపటి నాడు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ రైతుల మీద థర్డ్ డిగ్రీ చేసేటువంటి అధికారులు కానీ, రైతుల మీద చేసేటువంటి వాళ్ళు కానీ, రేవంత్ రెడ్డి తొత్తులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రేపటి నాడు 100% ఆ రకంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. 100% వస్తుంది. తీసుకపోయి ఏ ఛత్తీస్గఢ్ బార్డర్లోనో లేకపోతే ఏనో ఫారెస్ట్లోనో వేస్తే అప్పుడు అర్థమవుతుంది. కుటుంబాలను వదిలేసిపోయి అక్కడ ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఆ పోలీస్ ఆఫీసర్లకి. సో కాబట్టి 100% వాళ్ళకి వేయాల్సిందే. ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా వాళ్ళు కూడా నోటీసులో పెట్టుకోవాల్సిందే. ఈ రైతుల మీద చేతులు వేసినటువంటి ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ని కూడా వదిలిపెట్టొద్దు. ఎట్లాగో కొండ తిరు వీళ్ళందరూ రేపు ఒకవేళ పుసుకున్న గవర్నమెంట్ మారితే వీసా వేసుకొని పారిపోతారు, దుబాయ్ కోడు, అమెరికా కోడు. సో వీళ్ళ మీద కూడా కన్నేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతకైనా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎవరితోనూ ఆడుకోలేదు, ఒక రైతులతోటి, గిరిజన బిడ్డలతోటి, రైతులతోటి వాళ్ళ జీవితాలతోని ఆడుకుంటా ఉన్నారు. 100% వాళ్ళకి శిక్ష పడాల్సిందే 100%. ఇవాళ రైతులకు బెయిల్ వస్తే ఇది కొడంగల్ రైతుల విజయం కాదు, తెలంగాణ రైతాంగం విజయం. తెలంగాణ రైతాంగం మొత్తము కొడంగల్ రైతులకు సపోర్ట్గా నిలిచిందే. ప్రతి ఒక్క చోట మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తాడా రేవంత్ రెడ్డి, రైతులు తీసుకపోయి జైల్లో వేస్తాడా అని చెప్పేసి. ఆయన జైల్లో చిప్పకూడు తిన్నాడు కాబట్టి అందరినీ జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అట్లనే రైతులను కూడా జైల్లో పెట్టిండు. ఆయన మీద పోటీ చేసేటువంటి పట్టణాలందరినీ జైల్లో పెట్టాలని చూస్తూ ఉన్నాడు. కేటీఆర్ను ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి లోపల పెట్టాలని ఆతృతతో ఉన్నాడు. ప్రతీకార రాజకీయాలకు పూనుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేసేది ఏం లేదు, ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఏ సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఏవి లేవు. అయితే దందా చేసుకోవాలి, లేకపోతే ప్రతీకార కార్యక్రమాలకు పూనుకోవాలి. ఇవే కార్యక్రమం నడుస్తూ ఉంది మొత్తం. సో కాబట్టి రైతులకు బెయిల్ రావడం శుభసూచకము 100%. ఇది రైతుల విజయం. కొడంగల్లో స్టార్ట్ అయిన తిరుగుబాటు రేపు తెలంగాణ మొత్తము ఒక జ్వాల లెక్క వ్యాపించాలి. 100% రైతుల్లో చైతన్యం రావాలి. ఎందుకు రావాలంటే నీ నోటికాడికి వచ్చే రైతు బంధుని ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోరి, ఎకరానికి 5,000, 2 సార్లు 10,000, ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున వస్తుంటే ఏ పేద కుటుంబమైనా, ఏ రైతు కుటుంబమైనా ఎంతో కొంత ఉపశమనం పొందేటిది. ఇప్పుడు ఆ పైసలు రాకుండా, అవి రాకుండా నీ నోటికాడి బుక్కను లాక్కున్నాడు రేవంత్ రెడ్డి. 100% రైతాంగం మైండ్లో పెట్టుకోవాలి ఇది. ఇంతకుముందుకు మన ఇంట్లో ఏ రైతైనా ఏ కారణం చేతనైనా ఏ రకంగానైనా కాలం చేస్తే నెలలకు ముందుకే, నెల మాసకం కాకముందుకే 5 లక్షల రూపాయల చెక్ ఇంటికి వచ్చేటిది. ఇప్పుడు అది వస్తలేదు. ఇప్పుడు ఆ కార్యక్రమం ముంగలు కోతలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనకు కరెంటు చక్కగా వచ్చేటిది, అది దృష్టిలో పెట్టుకోవాలి. వడ్ల కొనుగోలు వ్యవహారము ఇవంతా కూడా సవ్యంగా సాగేది. ఇప్పుడు ఏమైతా ఉంది, దందాలు వ్యవహారం పోయి మన చివరికి మళ్ళా సావుకారులకు ప్రైవేట్ మార్కెట్లు దందాకు దళారులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. మనకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు వీళ్ళు వడ్లకు. కానీ గెలిచినాక సన్నాలకే ఇస్తామన్నారు. ఆ సన్నాలు కూడా గింత తేమ శాతం ఉండాలి, గింత ఉండాలని చెప్పేసి ఇదొక కథ పెట్టిర్రు. కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రైతాంగమా మన హక్కులను మనం కాపాడుకోవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే 100% జరుగుతున్నటువంటి మోసం మొత్తాన్ని రేపు వస్తారు మళ్ళీ పగటశకాల లెక్క వచ్చి ఇగో మీకు ఎకరానికి 15,000 ఇస్తాము అని చెప్పేసి ఎట్లా చేస్తారు అనుకుంటున్నాం. ఇప్పుడు రైతు భరోసా అని పెట్టిరు కదా, ఆ రైతు భరోసాలో కూడా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు 1,00,000 మంది రైతులకు వచ్చింది అనుకో ఇప్పుడు రైతు బంధు, దీన్ని 10,000 మందికి కుదిస్తారు. అంటే 90,000 మందిని తీసేస్తారు. 90,000 మందిని తీసేస్తారు.
ఈ 10,000 మందికి కుదించేసి ఇగో ఇట్లా పేపర్లలో యాడ్ ఇచ్చుకుంటున్నాడు కదా ఈ పేపర్లు, ఈ ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, వెలుగు పేపరు, దిశ పేపర్, ఇవన్నీ కాంగ్రెస్ పత్రికలు, కాంగ్రెస్కు సపోర్ట్ చేసే పత్రికలు. అప్పుడు ఏం చేస్తారు, రైతు భరోసా అందరికి వచ్చేసింది అని చెప్పేసి ఇగో ఇట్లా 15,000 10 మందికి ఇచ్చేసి అందరికి వచ్చేసింది అని చెప్పేసి పేపర్లలో వార్తలు రాస్తారు. అవి మనం నమ్మితే మోసపోతాం. ఇవాళ రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది ఊర్లల్లో? రాలే. ఎంతమందికి వచ్చింది? 100 మంది రైతులు ఆ ఊర్లో ఉంటే 10 మంది కూడా చక్కగా గాలే. సేమ్ అట్లనే మరి ఏం చెప్పిర్రు, పేపర్లలో యాడ్లు, పత్రికలలో యాడ్లు, టీవీలలో యాడ్లు, రైతు రుణమాఫీ చేసినాం 100% చేసినాం అని చెప్పేసి ప్రకటన చేసుకున్నారు. పాపం ఇప్పటికి ఇంకా ఊళ్ళో ఉన్నటువంటి పేద రైతులు కొంతమంది ఆశతో ఉన్నారు, అయితేదేమో కావచ్చు ఇంకా నెలకు 2 నెలలకు కానీ. ఇంకా అయిపోయింది. రైతులారా ఇంకా మీరు ఏ భ్రమలలో ఉండకండి. ఇంకా రుణమాఫీ అనే ముచ్చట లేనే లేదు. అది ఒడిచిపోయిన ఘట్టం అదంతా. ఇంకా రుణమాఫీ అనే ముచ్చట లేదు. రేవంత్ రెడ్డిని మన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పేటువంటి ఘట్టం మాత్రమే మిగిలి ఉంది. ఆ కార్యక్రమం మాత్రమే ఉన్నది. ఇంకా రుణమాఫీ కానీ ఈ రైతు భరోసా అందరికి వస్తున్నటువంటి ఆలోచన కానీ లేదు. ఇప్పుడు సాగు అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఏవేవో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి రైతాంగం చాలా తెలివితోటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో ఈ లగచర్ల రైతులకు బేలస్ సందర్భంగా అదొక్కటే కాదు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏం చేసిండు రేవంత్ రెడ్డి, ఏం చెప్పిండు, ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు, ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని క్లియర్గా మనసులో పెట్టుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. సో ఈ బెయిల్ రావడంతో మన పటేలమ్మ గారు మస్తు సీరియస్ ఉన్నారంట, మామూలుగా సీరియస్ లేరంట. పటేలమ్మ కథనాలు తొందరలోనే స్టార్ట్ అయిపోతాయి మన న్యూస్ లైన్లో. సో ఏ విధంగా ప్రభుత్వంలో కానీ లేకపోతే కార్పొరేషన్ల విధానంలో కానీ వీటిల్లో ఏ విధంగా జోక్యం ఉంటుంది, ఏ విధంగా అవుతున్నది, సంచులు ఎట్టుకెళ్ళి వస్తున్నాయి, ఏ డోర్లకు వెళ్ళి వస్తున్నాయి, ఏ డోర్లకు వెళ్ళి పోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా పటేలమ్మ కథనాలు తొందరలోనే మన న్యూస్ లైన్లో మన తెలంగాణ పత్రికలో కూడా రాసుకుందాము. తొందరలో దీనికి